హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ తీసుకొచ్చాను. అదేమిటంటే మటన్ కీమా. ఈ మటన్ కీమాని చాలా సింపుల్గా, ఫాస్ట్గా ఎలా కుక్ చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజుడ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతమాకు వేసుకోవాలి. మెంతమాకు కూడా ఇలా ఫస్ట్లోనే వేసుకోవాలి, లేదంటే మనకి కర్రీ అనేది చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి రెండు కూడా ఇలా లైట్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇప్పుడు మనం మటన్ కీమా వేసుకుందాం. నేను 250 గ్రామ్స్ మటన్ కీమా తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకుందాం. ఇలా మటన్ కీమాలో నేను అసలు వాటర్ ఏం యాడ్ చేయలేదు. మనకి కీమాలో నుంచి కొంచెం వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా బాగా ఆవిరయ్యేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి వాటర్ అంతా ఆవిరైపోతుంది. ఇప్పుడు కీమా అంతా అలా సైడ్స్కి అనుకొని మధ్యలో మనం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. 250 గ్రామ్స్ కీమాకి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మటన్ కీమాలోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజ్ టొమాటోని పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. టొమాటో ఇలా పేస్ట్ చేసి వేయడం ద్వారా మన కీమా అనేది చాలా టేస్టీగా వస్తుంది. కాస్త ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఒక 50 ml వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కీమా ఉడకాలి కాబట్టి మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి, ఫస్ట్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. వావ్, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. వాటర్ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేసుకుంటే బాగోదు. కాబట్టి నేను చెప్పినట్టు ఒక 40 to 50 ml యాడ్ చేసుకోండి. అంతే. ఇలా మటన్ కీమాని చపాతీలోకైనా, రైస్లోకైనా, దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.